జెనెక్స్ స్టార్ట్ చేసే కన్నా ముందు, స్టార్ట్ చేసిన తర్వాత మీ కెరియర్ గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? స్టార్ట్ చేయకని ముందు నేను యూస్ టు వర్క్ అండి. నేను జాబ్ చేసేవాడిని. డిఫరెంట్ డివిజన్స్లో చేశాను. లైక్ కస్టమర్ సర్వీస్ కానీ, సేల్స్ కానీ, మార్కెటింగ్ అన్నిట్లో ఉన్నాను. క్వాలిఫికేషన్ ఏంటండి అమర్ గారు? ఎంబీఏ మార్కెటింగ్ అండి. MBA marketing. దానికి జెనెక్స్ కి చాలా జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది కదా. హౌ ఇంటూ జెనెక్స్? అది నేను నా 99లో నా ఎంబీఏ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్ టు 2001-2 వరకు నేను డిఫరెంట్ జాబ్స్ చేశాను. ఓకే. లైక్ లైఫ్ స్టైల్ ఐ యూస్ టు డూ. అప్పుడు మ్యూజిక్ సెక్షన్ ఉండేది. దాంట్లో నేను పర్చేజ్, సేల్స్, లైఫ్ స్టైల్లో క్యాషియర్ అన్నీ చేశాను. క్రెడిట్ కార్డ్స్కి సేల్స్ చేశాను. టాటా అప్పట్లో ఇండికామ్ ఉండేది, టాటా టెలి సర్వీసెస్, దాంట్లో మార్కెటింగ్ చేశాను. కస్టమర్ సర్వీస్ డిఫరెంట్ యాంగిల్స్ చేశాను. ఆ జర్నీ స్టార్ట్ అయిపోయినప్పుడు వన్ ఆఫ్ మై కస్టమర్ నాకు వై డోంట్ యు కమ్ టు ద బిజినెస్ అని చెప్పి ఆఫర్ ఇచ్చారు. నాకు చిన్నప్పటి నుంచి కొంచెం బిజినెస్ చేయాలనే ఆలోచన ఉండేది. ఓకే. నాకు ఒక మంచి ప్రీమియం కార్ అని, నాకు ఒక సంస్థ, నా కింద ఒక టీమ్ ఆఫ్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ అప్పట్లో ఉండేది. అంతే, ఇంత క్లియర్ కాదు. బట్ లైఫ్ స్టైల్, కింగ్స్ లైఫ్, ఎట్లయినా మనం కష్టపడాలి, దాని తగ్గట్టు డ్రీమ్ చేయాలి, దాని తగ్గట్టు ఉండాలి అనేది ఒక ఆలోచన ఉండేది. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దెన్ ఆ కంపెనీలో ఫస్ట్ ఆపర్చునిటీ నేను తీసుకున్నాను. నేను తీసుకున్న తర్వాత అప్పుడు అది వచ్చేసి ఆటోగ్లిమ్ అని యూకే కంపెనీ, వీళ్ళు మాస్టర్ ఫ్రాంచైజ్, దే ఆర్ జస్ట్ స్ప్రెడింగ్ డీలర్ నెట్వర్క్ అనమాట. అప్పుడు ఫస్ట్ డీలర్ నేనయ్యాను. దాని తర్వాత నేను మోడీ మోటార్స్, అప్పుడు హీరో హోండా డీలర్షిప్ ఉండేది. మేము కపుల్ ఆఫ్ డీలర్స్ అప్రోచ్ అయ్యేప్పుడు కొత్త కాన్సెప్ట్ ఇచ్చాము. అప్పుడు ఎలా అంటే, వచ్చిన సర్వీస్కి వచ్చిన వెహికల్ ఏదైతే ఉందో దాన్ని మన ఎగ్జిక్యూటివ్స్ మాట్లాడి, అప్పుడు మేమే మాట్లాడాము ఇనిషియల్ స్టేజ్ కాబట్టి, బైక్ సర్వీస్ అయ్యి డెలివరీ అయిపోయే టైంలో పాలిష్ చేసి ఇచ్చేటట్టు. అప్పుడు ఒక 300 రూపీస్ ఛార్జ్ చేసేవాళ్ళం బైక్కి. ఒక 100 రూపీస్ గోస్ టు ద షోరూమ్ అండ్ 200 మనం కలెక్ట్ చేసుకో, అలా స్టార్ట్ చేసాము. అప్పుడు ఇట్ వాజ్ అ సక్సెస్. అంటే ఆ కాన్సెప్ట్ కొత్తది, అందరికీ ఫ్రెండ్లీగా ఉండేది. అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా, అందరికీ, లైక్ డీలర్స్కి కానీ, షోరూమ్ డీలర్స్కి కానీ, మాకు ఇచ్చిన ఫ్రాంచైజీ కానీ అందరికీ కంఫర్ట్ ఉండేది. దాని తర్వాత నన్ను చూపించేసి, నా బిజినెస్ మోడల్ నేను చేసే టర్న్ ఓవర్ చూపించేసి, దే హావ్ డన్ కపుల్ ఆఫ్ డీలర్స్. ఫస్ట్ ఇనిషియల్ 2 వీలర్ షోరూమ్స్లో. దాని తర్వాత వాళ్ళు కార్ డీటెయిలింగ్ దాంట్లో ఎంటర్ అవుదామని అనుకున్నారు. వాళ్ళు కంపెనీ అవుట్లెట్ ఒకటి చేశారు. బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు రన్ సక్సెస్ఫుల్లీ. మినిస్టర్ రోడ్లో వాళ్ళు ఒక అవుట్లెట్ డిజైన్ చేశారు, కంపెనీ అవుట్లెట్ లాగా ఒక ప్రోటోటైప్ చేద్దామని. దెన్ నేనేం చెప్పానంటే, నాకే ఫ్రాంచైజీ ఇవ్వండి, నేను చేస్తాను, సక్సెస్ఫుల్గా రన్ చేస్తాను అని చెప్పాను. దెన్ నేను ఆల్రెడీ చేసిన, ఏ కంపెనీతో ఇది సేమ్ అని, అదే కంపెనీ. అప్పుడు వాళ్ళు ఫస్ట్ ఫ్రాంచైజీ ఆఫర్ నాకు ఇచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళతో మనకున్న రిలేషను, మనం చేసే విధానం. ఇన్వెస్ట్మెంట్కి ఏం ప్రాబ్లం అవ్వలేదా? అప్పుడు 5 lakhs వాజ్ మై ఇన్వెస్ట్మెంట్. ఓకే. అంటే ఫస్ట్ 2 వీలర్ అప్పుడు కూడా మేము జాబ్ చేసేటప్పుడే ఒక 13,000 పెట్టి స్టార్ట్ చేశాను. నేను, నా పార్ట్నర్, నా క్లాస్మేటే ఉండే, ఎంబీఏ క్లాస్మేట్. ఓన్లీ 13,000. ఓకే. ఆ 13,000 కూడా ఎలా వచ్చాయంటే అండి, మేము టాటాలో వర్క్ చేసేటప్పుడు మాకు 1 month ఇన్సెంటివ్స్ ఒక 13,000 వచ్చాయండి. అంటే కొంతమంది ఏమో బాలి ట్రిప్కి వెళ్ళారు, వద్దనుకున్న వాళ్ళకి ఒక 13,000 ఇన్సెంటివ్స్ ఉంటాయి. ఆ ఇన్సెంటివ్స్ తోని ఐ జస్ట్ స్టార్టెడ్ విత్ మై కెరియర్, 13,000 రూపీస్. అక్కడి నుంచి జస్ట్ ఇన్సెంటివ్స్ తోని స్టార్ట్ చేశాను అది. సో ఇనిషియల్లీ మైండ్లో ఆల్రెడీ రన్ అవుతా ఉంది. 13,000ని సేవ్ చేసి దెన్ దిగారు. 13,000 ఉండే అప్పుడు. ఆ ఇన్సెంటివ్స్ తోని బిజినెస్ స్టార్ట్ చేశాను. చాలా మంది ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఇది డాట్ కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే నా పార్ట్నర్, నా క్లాస్మేట్ ఎవరైతే ఉన్నారో తను నేను కలిసి 13,000 పెట్టి స్టార్ట్ చేశాము. బట్ నాకున్న ఇంట్రెస్ట్, ప్యాషన్తోనే నేను జాబ్ క్విట్ చేసి వచ్చాను. మా పార్ట్నర్ని రమ్మంటే, లేదు నాకు జాబే, ఇంకా నాకు ఇక్కడ ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది, ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ అన్నాడు. ఓకే. దెన్ స్టార్ట్ చేశాను. నేను చూసుకునేవాడిని ఇనిషియల్గా. తర్వాత తనకి జాబ్లో ప్రాబ్లం వచ్చినప్పుడు దెన్ హీ స్టార్టెడ్, నేను వస్తాను, నేను వర్క్లో ఇన్వాల్వ్ అవుతాను. అప్పుడు ఏం చేశానంటే, తనకి ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఒక రెడీ చేశాం కదా, ఒకటి ఎలా చేయాలి వర్క్ మాడ్యూల్ చేశాం కదా, తను చూసుకునేటట్టు ఇచ్చేసి, నేను ఈ కార్స్ డీటెయిలింగ్ స్టోర్ దాని మీద వర్క్ మీద స్టార్ట్ చేసి ఆ ఫ్రాంచైజీ తీసుకున్నాము. అప్పుడు ఇనిషియల్ వాజ్ 5 lakhs ఉండే.
ఇంకా ఇద్దరం కలిసి ఇన్వెస్ట్మెంట్ షేర్ చేసుకొని స్టార్ట్ చేశాము. 5లో కూడా 5 lakh సేమ్ అదే కాకపోతే అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ నెట్వర్క్ ఉన్నదాన్ని తనకి హ్యాండ్ ఓవర్ చేసి తనని చూసుకోమని నేను ఇది చూసుకుని ఓకే. దిస్ వాజ్ అ సక్సెస్ స్టోరీ మళ్ళీ సేమ్. ఎందుకంటే మనం అప్రోచ్ అనుకోండి, కస్టమర్ అనుకోండి, మినిస్టర్ వాళ్ళు ఉండే అంటే మీ మార్కెటింగ్ మీకు చాలా ఉపయోగపడి ఉండొచ్చు అప్పటికి ఇనిషియల్ స్టేజ్లో అంతా కష్టపడి చదువుకునేదాన్ని కాదండి. అంటే మనం డౌన్ టు ఎర్త్ మాట్లాడేది ఎప్పుడు కూడా క్లియర్గా జెన్యున్గా ఉండేది. 10 మాటలు చెప్పాల్సింది ఒకటే చెప్పేవాళ్ళం, ఒకటి చెప్పాల్సింది అందరు 10 చెప్తారు దాన్ని. కాబట్టి అందరూ కొంచెం నమ్మేవాళ్ళు, మనం చెప్పేది అర్థమయ్యేది వాళ్ళకి. క్లియర్గా స్టేట్ టు స్టేట్ డీసెంట్గా మాట్లాడేవాళ్ళం. అలా జర్నీ స్టార్ట్ అయిపోయింది. అది సక్సెస్ స్టోరీ అయింది. దాన్ని చూపించి కంపెనీ స్ప్రెడెడ్ లైక్ ఇది మీ సెకండ్ వెంచర్ కార్ డీటెయిలింగ్ అనేది. కార్ డీటెయిలింగ్ సెకండ్ వెంచర్. దాని తర్వాత వాళ్ళు ఈ అమౌంట్స్ అన్ని కొంచెం ఫైనాన్షియల్గా అటు ఇటు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి కంపెనీ సిక్ అయిపోయింది. దెన్ వాళ్ళ కంప్లీట్ వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అవి అంత కరెక్ట్ లేవు. ఇంకా అది అప్పుడు ఏం చేశారంటే ఆ కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు ఆఫర్ ఇచ్చారు. నేను ఇప్పుడు ఆ కంపెనీతోని వాళ్ళు చేయట్లేదు బిజినెస్, వై టు టేక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ నెట్వర్క్ చేయండి అని అంటే అప్పుడు నేను ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ దట్ కంపెనీ. ఓకే. అప్పుడు మా పార్ట్నర్కి చెప్పాను, నువ్వు కూడా వచ్చేసి మనం స్టార్ట్ చేద్దామంటే ఈ సెడ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ అగైన్. ఎందుకంటే అప్పుడు కంఫర్టబుల్గా ఈ రెండిట్లోంచి 2 wheeler 4 wheelers నుంచి వీ యూస్ టు గెట్ ఆల్మోస్ట్ చేరొక 1,00,000 వచ్చాయి మంత్లీ. నేను అన్నాను, నాకు డే టు డే లైఫ్ రొటీన్ నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంఫర్ట్ లేని నాకు అని చెప్పేసి నేను వచ్చేసాను. ఇంకా తనకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఇంకా కంప్లీట్ ఆ 2 బిజినెసెస్ తనకి ఇచ్చేసాను. 100% ఇచ్చేసి నేను ఐ కేమ్ అవుట్ అండ్ స్టార్టెడ్ డూయింగ్ డిస్ట్రిబ్యూషన్. అప్పుడు నేను ఏదైతే ఫ్రాంచైజీ తీసుకున్నానో దెన్ ఐ స్టార్టెడ్ గివింగ్ ఫ్రాంచైజెస్ టు మొత్తం ఎప్పుడు ఏపీ ఉండేది, కంబైన్ స్టేట్ ఉన్నాం. 2 వెంచర్స్ మీ ఫ్రెండ్కి ఇచ్చిన తర్వాత మీరు తీసుకున్న డెసిషన్ ఏ రకంగా సక్సెస్ ఇచ్చింది మీకు మరి? సరే, ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్ అండి. మెట్టు ఎక్కుతూ మనం ఒక స్టేజ్కి వస్తాం. దాని తర్వాత ఎక్కగలుగుతాం నమ్మకం ఉంది. ఏదైనా పరిస్థితుల వల్ల పడిపోయాం అనుకోండి, మనం ఎక్కిన మెట్లు మళ్ళీ మనం ఎక్కలేమా? అంతే కదా, ఎక్కగలుగుతాం కదా. దట్స్ ఓన్లీ ఐ బిలీవ్ ఇన్ దట్ వే. కట్టింది మనమే అన్నప్పుడు మళ్ళీ ఎలా కట్టుకోవాలో ఐడియా ఉంది. ఎవరో ఎక్కించిన మెట్లు కావాలి, బహుశా 2 మెట్లు కిందికి వెళ్ళిపోతుండొచ్చు, బట్ నాకు ఆ నమ్మకం ఉంది. ఆ ఏజ్ అలాంటిది, ఏజ్ ఆఫ్ 25 years, ఆ ఏజ్ అలాంటిది. అగ్రెసివ్గా వెళ్ళిపోవటము. వీస్ టు వర్క్ 12 hours ఎక్కువ. అంటే మార్నింగ్ స్టార్ట్ చేస్తే రైట్ ఇంకా వర్క్ తప్పించి ఇంకోటి ఉండేది కాదు. వీస్ టు ట్రావెల్, వీస్ టు వర్క్, అట్లా ఉండేది అనమాట. సో ఎందుకంటే ఇంకేదో చేయాలి అనేది ఒక ఇది ఉండేది గట్టిగా. దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఫ్రాంచైజింగ్. అప్పుడు ఆల్రెడీ చాలామంది నా దగ్గరికి వచ్చి నా స్టోర్స్ ఎగ్జాంపుల్గా చూసి ఆల్రెడీ తీసుకునేవాళ్ళు కదా. ఆ ఉన్న నెట్వర్క్లో చాలామంది కన్వర్ట్ అయ్యారు. అప్పుడు టోటల్ ఏపీ మొత్తం ఒక 25 outlets క్రియేట్ చేసాం మనం. డీటెయిలింగ్ అవుట్లెట్స్ క్రియేట్ చేసాము. ఇంతవరకు సక్సెస్ అనుకోవచ్చా ఫ్రాంచైజ్ మోడల్? 25 stores అయినాయి అంటే సక్సెస్ అన్నట్టే. రెవెన్యూ జనరేట్ అవుతుందంటే సక్సెస్ అన్నట్టే. కస్టమర్ యాక్సెప్టెన్సీ ఉందంటే సక్సెస్ అన్నట్టే. ఐ మీన్ ఇలా మనం చెప్తున్నాను. ఇప్పటికి కూడా 20 years తర్వాత కూడా ఇంకా గ్రో అయింది. 1:1000 గ్రో అయింది. అంటే అన్ని స్టోర్స్, అన్ని బ్రాండ్స్ వచ్చాయి ఇప్పుడు. ఓకే. కాబట్టి దట్ వాజ్ ఎ సక్సెస్ స్టోరీ అని చెప్పగలుగుతాము. దెన్ ఆఫ్టర్ ఇంకా వాట్ నెక్స్ట్ ఐ స్టార్టెడ్ యాక్సెసరీస్. జెనెక్స్ బోర్న్ ఇన్ 2005. జెనెక్స్ అంటే ఫస్ట్ బ్రాండ్ ఎందుకు ఆ పేరు పెట్టారు అనేది ఫస్ట్ క్వశ్చన్. లక్కీలీ ఏంటంటే పేరు సజెస్టెడ్ బై సంబడి, బట్ లోగో డిజైన్ బై మీ. నాకు కనిపించింది ఏంటంటే దాంట్లో 360 degrees ఉందని కనిపించింది. ఆ లోగో కట్ చేసిన తర్వాత మేము లోగో కార్ మీద పేస్ట్ చేసేటప్పుడు అది రివర్సా ఎటు అని చూడకుండా ఇటు నుంచి చదివినా అటు నుంచి చదివినా జెనెక్స్ అని వస్తుంది. 2 సైడ్ నుంచి తిప్పి పెట్టినా అదే వస్తుంది. కాబట్టి ఆ లోగో అలా డిజైన్ చేసాము. చేద్దామంటే ఇంక అంతకన్నా మంచి లోగో దొరకట్లేదండి. లాజిక్ ఏంటంటే డే 1 ఉన్న జెనెక్స్ ఇప్పటికి అలానే అదే లోగో, అదే పేరు, అదే లోగో. ఆ పేరు మీనింగ్ కూడా మాకు తెలియదు. ఎందుకంటే అప్పట్లో ఇంటర్నెట్, యూట్యూబ్ 2005లో అంత లేదు. సౌండ్ బాగుంది, బాగా అనిపించింది, తీసుకున్నాము. బట్ లోగో ఇస్ డిజైన్ బై మీ, బట్ సంబడి సజెస్టెడ్ ద నేమ్.
దాని తర్వాత రాను రాను కొంచెం ఇంటర్నెట్, గూగుల్ అన్ని, యూట్యూబ్ అన్నీ అవుతుంటే సెర్చ్ చేస్తే ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ జెనెక్స్ అనేది జనరేషన్ నెక్స్ట్. నెక్స్ట్ జనరేషన్ లక్కీలీ అలా కలిసి వచ్చింది అనుకోండి, జనరేషన్ నెక్స్ట్ అని. అప్పట్లో 2005 వెన్ వి స్టార్టెడ్ యాక్సెసరీస్, సేమ్ మళ్ళీ సో జెనెక్స్ స్టార్ట్ చేసేటప్పుడు యూ స్టార్టెడ్ విత్ యాక్సెసరీస్. యాక్సెసరీస్ ఓకే. సేమ్ అదే ఎక్కడ పార్ట్. పెట్టారు ఫస్ట్ స్టోర్? కౌరీల్స్ మాదాపూర్ అంటే. సో ఇనిషియల్ స్టేజ్ జెనెక్స్ పెట్టగానే రెస్పాన్స్ ఎలా ఉండింది? అదే మాకు ఎగ్జిస్టింగ్ కస్టమర్ బేస్ కొంచెం ఉంది కదా, Okay. ఆల్రెడీ దాంట్లో ఉంది. ప్లస్ అప్పుడు ఏమైపోయిందంటే అండి, మాది లేన్లో ఉండేది, ఇన్సైడ్ ద లేన్ ఉండేది. మార్కెట్ అప్పుడే స్టార్ట్ అయింది ఇక్కడ ఏరియా. ఈ ఏరియాలో ఎవరికన్నా ఏదైనా కావాలంటే వీఆర్ ద ఓన్లీ 1%. ఓకే. ఆ ఏరియాలో మనమే ఫస్ట్ ప్లేయర్. వెతుక్కుంటూ రావాలి. ఇంకా ఎత్తుకుంటూ రావాలి. అప్పుడు అదృష్టం కొద్ది ఏమైందంటే మా ఎదురుగా 4 షట్టర్స్లో ఫుడ్ వరల్డ్ వచ్చింది. ఫుడ్ వరల్డ్ అనేది అప్పట్లో సూపర్ మార్కెట్ చైన్ ఆఫ్ అవుట్లెట్స్, మీకు తెలిసిందే. అప్పట్లో ఆ ఏరియాలో ఏం కావాలన్నా ఫుడ్ వరల్డ్కి వచ్చాలి. అక్కడ చూస్తూ మీ దగ్గర అక్కడ చూసిన వాళ్ళు ఇక్కడికి వచ్చేసేవాళ్ళు. అలా మాకు అదొకటి కూడా ప్లస్ అయింది. ఓకే. దాని తర్వాత ఆ ఏరియాలో ఎవరికి కార్ సర్వీస్ కావాలన్నా మా దగ్గరికి వచ్చేవాళ్ళు. అలా వి స్టార్టెడ్ జర్నీ అనమాట. ఇంకా దాని తర్వాత మేము ఇచ్చే క్వాలిటీ కానీ, మా ఎక్స్పీరియన్స్ షోర్ కానీ, సర్వీస్ కానీ, అలా ఎవ్రీబడి లైక్డ్ అండ్ స్టార్టెడ్ అనమాట. ఇంకా దట్ వాజ్ మూవింగ్ వెరీ స్మూత్లీ అండ్ వెరీ పర్ఫెక్ట్ అనమాట. ఇంకా అది 2005, 6, 7 అట్లా స్టార్ట్ అయిపోయింది. దెన్ ఐ రికగ్నైజ్ దట్ ఈ 100 foot రోడ్ క్రియేట్ అవుతుంది అనేది నాకు ఒకటి క్లారిటీ వచ్చేసింది. అంటే ఇన్ఫర్మేషన్ జస్ట్ రోడ్ క్రియేట్ చేస్తున్నారు అనేది ఒకటి క్లారిటీ వచ్చింది. సో ఈ రోడ్లో ఏదో ఒక స్టోర్ చేయాలనేది ఒక ఆలోచన వచ్చింది. దెన్ ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి అనేది. లక్కీలీ ఒక బిల్డింగ్ విత్ పిల్లర్స్ వేసేసి ఆగిపోయింది బిల్డింగ్. ఓనర్ ఎవరు ఫైండ్ అవుట్ చేసి అతను అప్రోచ్ అయ్యి అతను ప్రపోజల్ ఇచ్చి అంత చేసి అంత కన్విన్స్ చేస్తానికి ఓకే అన్నారు. ఆ బిల్డింగ్ మొత్తం మనకి ఎంత హార్డ్లీ ఒక 50,000 వచ్చేసింది మనకు. ఆ బిల్డింగ్ మొత్తం 4 floorల బిల్డింగ్ విత్ పిల్లర్ స్లాబ్ కట్టింది. ఆ సైడ్ ఓనర్కి చెప్పాను, నేనే ఇంటీరియర్స్ చేసుకుంటాను, ఈజ్ అ బిగ్ మ్యాన్. శరత్ అని కెమెరామ్యాన్, అప్పట్లో బాలగోపాల్, ఈ హస్ డన్ 100+ పెద్ద కెమెరామ్యాన్, చాలా మంచి అతను. హీ వాజ్ మనకి ఇంట్రెస్టెడ్. మనం ఎప్పుడైతే తీసుకొని స్టార్ట్ చేసి ఇంటీరియర్స్ అయిపోయి ఓపెనింగ్ చేసే టైంకి రోడ్ ఓపెన్ అయింది. కలిసి వచ్చింది. జస్ట్ రోడ్ వేసేసారు. ఫుడ్ బాల్ కలిసి వచ్చింది, అక్కడ రోడ్ డాంబర్ రోడ్ వేసేసారు. దట్ వాస్ ఎ యూనిక్ కాన్సెప్ట్. అక్కడ ఇంత స్మార్ట్ గా ఇంత ఆలోచించటం, అంత దూరాన్ని ముందే పసిగట్టడం, ఒకవేళ రోడ్ రాకపోయి ఉన్నా కూడా అక్కడ కూడా రిస్క్ టేకింగ్ లాంటిదే. ఎలా జెనెక్స్ వచ్చిందంటే ఏం చెప్తాం, లాజిక్ ఏంటంటే మనం మంచిగా ఆలోచించి మంచిగా వెళ్ళి స్మూత్గా ఉంటే అన్ని టైం అలా. అవును. ఇంతకీ ఇప్పుడు జెనెక్స్ ఫస్ట్ స్టార్ట్ అయిన స్టోరు కావేరీ హిల్స్ లోది ఇప్పటికీ ఉందా? అది తర్వాత 2012లో షిఫ్ట్ చేశాను. అంటే అక్కడి నుంచి మెయిన్ రోడ్ షిఫ్ట్ చేశాను. మెయిన్ రోడ్ ఎందుకంటే అది లోపల ఉంది. నాకు ఇక్కడ ప్లేస్ నాకేంటంటే కావేరీ ఇప్పుడు మెయిన్ రోడ్ లో ఉన్నది అదే జెనెక్స్ అయితే రైట్ సైడ్ ది. నాకేంటంటే ఆ ఏరియాలో ఎవరైనా రెంట్కి ఇవ్వాలంటే ఫస్ట్ నాకు వచ్చి మరి ఇది ఉంది, వై డోంట్ యు టేక్ అని చెప్పాను. అలా గుడ్ విల్ సంపాదించడం చాలా గ్రేట్. అలా ఇప్పుడు ఆ ఏరియాలో ఒక 6 ప్లేసెస్ మెయిన్ రోడ్ ప్లేసెస్ అన్ని మన చేతిలో ఉన్నాయి. నియర్ బై 6 ఉన్నాయి. ఆ రోడ్ లోనే ఒక 6 స్టోర్స్ చేసుకున్నాం. ఎవరైనా ఫస్ట్ అక్కడ కావేరీ హిల్స్ దగ్గర ఓపెన్ చేసిన తర్వాత మా అంటే ఒక 2-3 kilometers దూరం వెళ్ళారు అంతే మీరు. 100 feet రోడ్ అంటే ఎవరైనా ఇట్లా ఎల్బీ నగర్ సైడ్ షిఫ్ట్ అవ్వడము, కూకట్పల్లి, శంషాబాద్ అలా ఆలోచిస్తారు. కానీ మీరు అట్లా నియర్ బై వెళ్ళడానికి గల రీజన్స్? సెకండ్ స్టోర్ ఇక్కడ వచ్చిన తర్వాత టైర్ షాప్ అక్కడ పెట్టాం కదా. ఆ టైర్ షాప్ అది సెకండ్ స్టోర్ తీసుకోవడానికి కారణమే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. అక్కడికి ఇక్కడికి యాక్సెసరీస్కి జస్ట్ ఒక 500 meters కూడా ఉంటుంది. అక్కడ పెడతానికి కారణం ఏంటంటే కస్టమర్ యాక్సెసరీసే కాకుండా నాకు టైర్స్ కావాలమ్మారు, అలైన్మెంట్ కావాలమ్మారు, అది ఇది అని అడగటం వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్డ్. అప్పుడు ఏం చేసేవాళ్ళం అనమాట, పక్కన నియరెస్ట్ స్టోర్కి మేము వెహికల్స్ రిఫర్ చేసేవాళ్ళం. అక్కడ కొన్ని ఇబ్బందులు వచ్చాయి మాకు. అంటే సర్వీస్ కానీ, ప్రైజింగ్ కానీ, క్వాలిటీ కానీ, ఇవన్నీ ఇబ్బందులు వచ్చినాయి. అలాగే మన కస్టమర్ బేస్ ఉంది కదా, వై డోంట్ వి స్టార్ట్ అని చెప్పేసి సెకండ్ అవుట్లెట్ స్టార్ట్ చేసాం. ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ టైర్స్ అండ్ వీల్స్ అలైన్మెంట్ సర్వీసెస్ కోసం. ఒక 4 floor బిల్డింగ్ తీసుకొని కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసాం, స్టార్ట్ చేసాం. అది ఇంకా మెయిన్ రోడ్ స్టోర్. ఆల్రెడీ మనకున్న క్లయింటల్ ఉన్నారు కాబట్టి ఇంకా వచ్చిన నెలలో తీసుకెళ్ళి అక్కడ చూపించేసి మనమే చేస్తామని వాళ్ళకి చెప్పటం వల్ల ఇక ట్రస్టెడ్ కాబట్టి
సెకండ్ స్టోర్ ఆల్సో మంచిగా అయింది. 2007-8 టైంలో అది. ఆ రోడ్ కూడా అప్పుడే 100 ఫీట్ రోడ్ అప్పుడే క్రియేట్ అయింది. దాని తర్వాత 2010 ఆ టైంలో ఇంకా కస్టమర్ రిక్వైర్మెంట్స్ మారిపోయినాయి. అంటే దే ఆర్ ఆస్కింగ్ ఫర్ సర్వీస్, దే ఆర్ ఆస్కింగ్ ఫర్ డెంటింగ్, పెయింటింగ్, ఆయిల్ చేంజెస్, కస్టమర్ రిక్వైర్మెంట్స్ మారిపోయినాయి. ఇంకా అప్పుడు కావరీల్స్లో అక్కడే ఇప్పుడు కొత్త బిల్డింగ్ ఏదైతే వంశీరామ్ది ఉందో కావరీల్స్, ఆ బిల్డింగ్ ప్లేస్లో మనది ఒక ఎంటీ ప్లేస్ తీసుకొని ఒక 500 acres మనం కన్స్ట్రక్షన్ చేసి వర్క్షాప్ స్టార్ట్ చేశాను. అప్పుడు కూడా ఇలా చుట్టూ తిరిగి చూస్తే ఆ జూబ్లీ రిచ్ పక్కన నేను చెప్పేది ఏదైతే ఒక బిల్డింగ్ కూడా కనిపించేది కాదు. వీ కెన్ కౌంట్ 4-5 బిల్డింగ్స్ ఏదో ఉండేది అక్కడ 2010. అలాంటి టైంలో ఓన్ కన్స్ట్రక్షన్ కూడా మీరే చేశారు? యా, అది ఓపెన్ సైట్ తీసుకున్నాం కదా, అంటే వర్క్షాప్ పెద్ద 500 acres పెద్దది అనమాట. దాన్ని ఏంటంటే కొంచెం ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ లాగా ఆల్ టుగెదర్ ఎట్ వన్ ప్లేస్ చేసాము. అంటే ఒక బే విత్ కార్ కేరు, ఒక బే విత్ 2 bays విత్ సర్వీసు, 1 bay విత్ అలైన్మెంట్, 1 bay విత్ పెయింట్ బూత్, కైండ్ ఆఫ్ ఒక మాల్ చిన్న ఆల్ టుగెదర్ ఎట్ ప్లేస్. పైన మెజనైన్ ఫ్లోరింగ్ వేసి పైన కస్టమర్ లాంజ్, ఆఫీసు, స్టోర్స్ అంతా పైన సెటప్ చేసాం.